గుళ్ళు కానీ రోడ్లు కానీ ఇతర మరి అలాగే ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమం సమపాడులో ముందుకు వెళ్తా ఉంది. దీన్ని వైఎస్ఆర్సీపీ ఏం చేయాలో పాల్పోని పరిస్థితుల్లో మధ్యస్థిమతం పోయి అనేక విష ప్రచారాలు చేస్తూ ఉన్నారు. టీటీడీ ప్రసాదం విషయంలో రెడ్ హ్యాండెడ్ కింద దొరికిపోయినా ఆయనకి ఏం మాట్లాడుతున్నాడో కూడా ప్రెస్ ముందుకు వచ్చి తెలియని వైనం. ప్రసాదంలో నాన్ వెజ్ కలలేదంటాడు ఆయన. అసలు పాలు చుక్కే లేదు, పామాయిల్ వాడారు, వ్యర్థాలు వాడారు దాంట్లో అని చెప్పేసి చెప్తా ఉంటే మళ్ళీ ఇంకో వీడియో చూసాం. ఇది ఆవు సరిగ్గా తినలేదట. ఏం చెప్తున్నాడో ఆయన, అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఏంటో ఆయనకి రాసిచ్చేది ఎవరో కూడా అర్థం కాదు. ఏం మాట్లాడినా దొరికిపోవటం, అవగాహన లేనితనం అతనే చూపించుకోవడం. అయితే 2014-19 విజయం తర్వాత ఓడిపోయిన తర్వాత ఎన్నో మాటలు లోకేష్ గారిని అన్నారు. మరి ఆయన నిప్పులాగా ఈరోజు ఆయన ఒక ఉద్దండుల, ఆయన ప్రతి దాంట్లోని ఒక అవగాహనతో ముందుకు సాగుతూ ఉన్నారు. ఆయన చూసి మేధావులే ఎంత పరిణితి చెందారా అని చెప్పి ఓటు మీద వేలేసుకుంటా ఉన్నారు. మరి ఈయన ఈ ఏదైతే ఓటమి పాలయ్యారో 11 సీట్లు, 1 సీటుకి 2 సీట్లకు పరిమితం చేద్దామని చూస్తున్నాడు తప్ప ఈ అవగాహన లేనితనంతో ఎవరైతే గంజాయి కాల్చి లోపలికి వెళ్ళాడో వాళ్ళకి మద్దతుగా జైలు యాత్రలు చేయడం, ఎవరైతే పచ్చిబూతులు తిట్టి లోపల కూర్చున్నారో వాళ్ళని జైలు యాత్రలు చేయడం, వాళ్ళని మందలించవలసిన లేకపోతే లోపలే వెళ్తున్న పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించడం. అంటే అధికారంలో ఉన్నని చెప్పి బూతులు తిట్టారు. ఇప్పుడు డైవర్ట్ పాలిటిక్స్ కి తెరలేపి మళ్ళీ బూతులు మొదలెట్టారు. అంటే ఈయనకి అవగాహన లేదు. మొన్న ఒకసారి ఒక మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డి, 1.5 సంవత్సరాల పాలన తర్వాత ప్రజల సమస్యల మీద పోరాడతాం, పాదయాత్ర చేస్తామని. మరి మొన్న 1.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి నేను ఇప్పుడు కాదు 1 సంవత్సరం తర్వాత చేస్తాను పాదయాత్ర అన్నాడు. అంటే ఈ 1.5 సంవత్సరంలో ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారని ఆయన కూడా ఐడెంటిఫై చేశాడు. రానున్న 1 సంవత్సరంలో కూడా ప్రజలు ఖచ్చితంగా బాగుంటారనే ఉద్దేశంతో ఆయన పాదయాత్ర రానని చెప్పడం జరిగింది. అంటే ఎలక్షన్ టైంలో ఆయన ఉనుకు చాటుకోవడం కోసం, కనీసం 10-11 తెచ్చుకోవడం కోసం మళ్ళీ డబల్ ఫిగర్ కోసం ట్రై చేయడం వాస్తవం. అది ట్రై చేసుకుంటాడు, జనాల్లో ముసలి కన్నీరు కారుస్తూ ఉంటాడు. ఆయనకి వచ్చిందల్లా ఒకటే, కూడా ఉన్న డప్పు బ్యాచ్ చేత జై సీఎం అనిపించుకోవడం. అతనికి ఆ సీఎం పిచ్చిపోలేదు. అతనికి ఒక ఛాన్స్ అంటే ఒక ఛాన్స్ ఇచ్చారు, ఇంకా అయిపోయింది. కాబట్టి ఏదేమన్నప్పటికీ సరైన ప్రతిపక్షం లేని ప్రతిపక్షవాదాలు ఉండి విషయం జరుగుతామని